అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ కలిసినప్పుడే చాలా డీటెయిల్గా ఉన్నారు, ఎలా చేయాలి ఏంటి, మనం చాలా డిఫరెంట్గా చేయాలి. సంతోష్ ఈ సినిమాతో మనం అంటే ఏ మూవీ చేసినా ఒక డిఫరెంట్గా ఉండాలి, ఛాలెంజింగ్గా తీయాలని ముందు చెప్తూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ పర్టికులర్గా ఉండాడు, అంటే లైక్ ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది. లైక్ ఎవ్రీ క్రాఫ్ట్ హ్యాస్ నాలెడ్జ్ దట్. సో అందువల్ల ఇంత బాగా ప్రాజెక్ట్ రావడానికి చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు. బన్నివాస్ గారు అండ్ వంశీ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, వెంకట గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఆర్ఆర్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మ్యూజిక్ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. సో 2025 అనేది నా కెరియర్లో బిగ్గెస్ట్ ఇయర్ అండి సోఫార్. ఎందుకంటే అదొక మ్యూజిక్ డైరెక్టర్గా జనవరిలో కథా కమామిషో అనే సినిమా వచ్చింది. అది ఒక మంచి రామ్ కామ్, దానికి మ్యూజికలీ మోస్ట్ క్రిటికలీ ఎక్లెయిమ్డ్ అనమాట. అది ఆహా ఒరిజినల్. అండ్ అలానే తదుపరి బాపు అనే సినిమా చేశాను, అది విలేజ్ డ్రామా. అండ్ రీసెంట్గా మిత్రమండలి చేశాను, బడ్డీ కామెడీ. అండ్ టు ఫినిష్ ద ఇయర్ ఇప్పుడు ఈషా అనే ఫిలింతో వస్తున్నాం, విచ్ ఈజ్ అ హారర్ థ్రిల్లర్, ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ అనొచ్చు. సో ఇన్ని డిఫరెంట్ జానర్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఒక క్యాలెండర్ ఇయర్లో ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ రాగా గారికి, అండ్ అలాగే ఈ సినిమాని మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నివాస్ గారికి, అలానే వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి వాళ్ళు ఒక చాలా మంచి స్టేజ్ని ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్. అది ఒక ఫిలిం లవర్స్ అందరికీ, ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి, టెక్నీషియన్స్కి దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఫిలిం మ్యూజిక్ విషయానికి వస్తే, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. మీ అందరూ నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ మ్యూజిక్ గురించి. సో మేము దీంట్లో ఏంటంటే ఒక కొత్తతనంగా మేము చేసింది ఏంటంటే, ఇది బేసిక్గా ఎమోషనల్ హారర్ థ్రిల్లర్. ఎక్కడెక్కడైతే హారర్ ఉందో, థ్రిల్లర్ ఉందో అక్కడంతా మేము వీ హ్యావ్ యూజ్డ్ ఒక కొత్త రకమైన సౌండ్స్తో మ్యూజిక్ కన్నా కూడా ఒక సౌండింగ్ అనేది కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడైతే ఎమోషనల్ స్పేసెస్ ఉన్నాయో ఫిలింలో అక్కడంతా ఒక ఇండియన్ క్లాసికల్ యూజ్ చేసి రాగాల్ బేస్డ్గా చేసాము. సో ఈ రెండింటిని పర్ఫెక్ట్ బ్లెండ్ చేయడం జరిగింది, అలా కుదిరింది. అండ్ షూర్ షాట్ నేనే మ్యూజిక్ చేసినప్పటికీ కూడా నిన్న నేను మళ్ళీ టోటల్ ఫిలిం ఫస్ట్ కాపీ సారథి స్టూడియోస్లో వేసుకుని చూస్తే నేనే చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్, హారిఫైయింగ్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఆ సౌండింగ్కి. అండ్ ఐఎమ్ షూర్ 25th డిసెంబర్ రోజు ఎవరైతే ఈ జానర్ హారర్ థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఫుల్ మీల్స్లో ఉంటుంది. షూర్గా మీ ఫ్రెండ్స్ అందరితో వచ్చి గెట్ స్కేర్డ్, ఎంజాయ్ ద రైడ్. అండ్ ఐఎమ్ షూర్ డిసెంబర్ 25th రోజు ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని ఒక వైబ్స్ అయితే కొడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ధ్రువన్ గారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ హేమ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నాకు ఫస్ట్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఏది రైట్ ఏది రాంగ్ అని గైడ్ చేసి ఒక బ్రదర్గా, ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్లో గైడ్ చేసిన దామోదర్ ప్రసాద్ గారికి. ఈ సినిమాని చాలా చిన్నగా స్టార్ట్ చేసామండి, చాలా చిన్నదండి ఈ ప్రాజెక్టు. కానీ దీన్ని ఇంత గ్రాండ్గా కండక్ట్ చేస్తున్న బన్నీవాసు అండ్ వంశీ గారికి చాలా చాలా కృతజ్ఞత అండి. కమింగ్ టు మా హీరో త్రిగుణ్ గారికి, హెబ్బా పటేల్ మేడంకి, అండ్ సిరి అండ్ అఖిల్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా పర్ఫామ్ చేసి, నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఈ కథకి మొత్తం మూల కారణం ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మన్నే శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా సిల్లీగా స్టార్ట్ అయిందండి ఈ సినిమా. ఎలా అంటే, ఒకరోజు డైరెక్టర్ గారు నన్ను జస్ట్ డ్రాప్ చేయమన్నారు అంతే. మహా అయితే అది ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అండి అంతే. జస్ట్ బండి మీద వెళ్తున్నాం ఇద్దరం కూడా. వెంకట్ మన మారుతి అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాజాసాబ్ వస్తుంది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక హర్రర్ మూవీ
చేసా వెంకట్, జస్ట్ సరదాగా విను అన్నారు. జస్ట్ ఒక 3 to 5 minutesలో కంప్లీట్ అయిపోయిందండి స్టోరీ. అక్కడ ట్రాఫిక్లోనే ఉన్నాం, స్పాట్లోనే సార్ కట్ చేసేద్దాం సార్ మనం, చాలా చాలా బాగుంది అని ఆ విధంగా స్టార్ట్ అయిందండి. అసలు స్టార్ట్ అవుతుంది అవుతుంది అనుకోలేదు. అంత సిల్లీగా, అంటే జనరల్గా ఏదైనా కథ అయినా ఏదైనా ఒక 10 సిట్టింగ్లు, ఒక 15 సిట్టింగ్లు అయ్యి తర్వాత కథను ఎంచుకోవడం మళ్ళీ, అంటే చాలా చాలా చేంజెస్ ఉంటాయండి. కానీ ఈ కథకి స్టార్టింగ్ పాయింట్ మాకు బాగా ట్రాఫిక్ ఉన్న రద్దీ ఏరియా అండి. అక్కడ ఓకే చేసిన కథ, అంత సింపుల్గా స్టార్ట్ చేసిన కథని ఎంత గ్రాండ్గా అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. దీనికి ప్రధాన కారణం బన్నీ వాసు అండి, వంశీ గారండి, లేదంటే మా దామోదర్ ప్రసాద్ గారు, లేదంటే ఇది సాదా సీదా అన్ని సినిమాల్లాగా రిలీజ్ అయ్యే సినిమా అండి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సార్, ఈ సినిమా వరకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టీజరు, ట్రైలర్ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వీటన్నిటి నుంచి మించి ఇప్పుడు మా సంతోష్ గారు కానీ మా టెక్నీషియన్స్ మాట్లాడిన దాన్ని బట్టి మేమందరం ఒకటే, ఈ లైఫ్లో మాకు ఒక బ్రేక్ కావాలని ఈ సినిమాకు వర్క్ చేశాము. కానీ లక్ ఏంటంటే మా అందరి పెయిన్ అవ్వచ్చు, మా అందరి స్ట్రగుల్ అవ్వచ్చు, ఈరోజు ఒక మంచి స్థాయికి, ఈరోజు ఈ స్థాయిలో టీజరు, ట్రైలరు ఇంతగా వైరల్ అవుతున్నాయి, ఇంతగా క్లిక్ అవుతున్నాయంటే మాత్రం దానికి కారణం స్టేజ్ మీద ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ గారు, బన్నీ వాసు గారు, వంశీ గారండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కనిపించకుండా వెళ్ళిపోయినవి ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ వీటికి మళ్ళీ ఒక ప్రాణం పోసినట్లుగా పోసి నిలబెట్టారు. డెఫినెట్గా ఇంత వైరల్ అవ్వడానికి 100% మాత్రం ఆ ముగ్గురే కారణం అండి. అందుకే ముందు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మిగతాది ఇప్పుడు ఇంకా మాట్లాడడం కన్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమున్న పడ్డ స్ట్రగుల్స్ అవ్వచ్చు, మా పెయిన్ అవ్వచ్చు, ఏదైనా ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడతామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు హీరో త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు త్రిగుణ్. చాలామంది వాసు గారు నన్ను 10 ఏళ్ళుగా తెలుసు. ఇందాక వచ్చి ఇలా హాయ్ అని వెళ్ళిపోయారు. నేను అనుకున్నా ఓకే మారువేషం బాగానే వర్కౌట్ అయిందని. ఈ వేషాన్ని కాపాడని 10 నెలల నుంచి నేను అండర్ గ్రౌండ్లో తిరుగుతున్నాను. బట్ ఇంకో వారం తర్వాత వెళ్ళిపోద్ది. బట్ ఐమ్ గ్లాడ్ ఐమ్ హియర్. ఈషా సినిమా ఫస్ట్ మేము రజనీకాంత్ గారి బర్త్డే రోజు నా ఫస్ట్ సినిమా, నన్ను తెలుగు సినిమా అని కాదు, నా ఫస్ట్ సినిమా అదే. సో మా దర్శకుడు, నా గురుగారు గుణం గంగరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు మాకు నిర్మాత అయితే, మాత అయితే పితాలాగా తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా 28 రిలీజ్ అవుతుంది అనుకోండి. ఇంత దూరం వస్తాను నేను అస్సలు అనుకోలే. ఓ 2-3 సినిమాల తర్వాత ఇంటికి పంపించేస్తారు అనుకున్నారు. ఈ రోజు వరకు కూర్చోబెట్టి ఇన్ని లాంగ్వేజ్లో ఇన్ని సినిమాలు నన్ను తీసుకొచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా శిరస్సు వంచి నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ డెంట్ థింక్, ఒకే మాట చెప్తారు కదా, నువ్వు పిఆర్ పబ్లిసిటీ ఏం కాదు, వర్క్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే నేను వెళ్ళిపోతూ ఉంటామని నేను ఒక్కటే నమ్మాను. ప్రతి సినిమా వీ ట్రై టు గివ్ అవుట్ విత్ సమ్ క్వాలిటీ. అండ్ ఈషాకి పెద్ద బలం ఏంటంటే ఆఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్స్. దామోదర్ గారు ఫస్ట్ కథ చేసేటప్పుడు అలా మొదలైంది, షూటింగ్ జరిగేది. అనుకునేవాడిని సరే ఈ సినిమా అప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, సార్ ఒక సినిమా ఇస్తే మనం కూడా కొంచెం చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వాసు గారు, వంశీ గారు 100% ఈ సినిమా మీకు ఈరోజు ఇంత దూరం కనిపించింది అంటే చాలామంది అవుతో చెప్తున్నారు, ఓ వాళ్ళు తీసుకుంటే సినిమా చాలా బాగుంటుందండి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిల్మ్ సార్. బ్రాండ్ అంటారు కదా, అలా బ్రాండ్ మా సినిమా మీద కూడా పడ్డం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ విల్ రీచ్ అవుట్. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే హెబ్బా నేను మళ్ళీ చేస్తున్నాం, 2వ సినిమా. దీంట్లో ముద్దులు లేవు అన్ఫార్చునేట్లీ. 24 కేసెస్తో అక్కడ అయిపోయింది. అందరూ దేవర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ సో మెనీ ఇయర్స్ 25th కిస్ అని సినిమా చేస్తారని. అన్ఫార్చునేట్లీ మా డైరెక్టరు
చేతులు మాత్రమే ముట్టుకున్నాం, అంతకన్నా ఎక్కువ లేదు. ఎందుకంటే మధ్యలో నాకు కూడా పెళ్ళి అయిపోయింది కాబట్టి చాలా ఫ్యామిలీ గ్రేడెడ్ ఫిల్మ్గా చేసాం. జోక్స్ అపార్ట్, ఈ సినిమా మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక థ్రెడ్లో వెళ్తుందండి. నిజంగా భయపడతారు. ఇఫ్ యూ లైక్ హారర్ ఫిల్మ్స్, మీరు థియేటర్లో కూర్చొని నేను ఒక హారర్ ఫిల్మ్ చూడాలి ఫ్రెండ్స్తో వెళ్ళి పడిపోవాలి అంటే డెఫినెట్గా మీరు ఈషా సినిమా చూడొచ్చు. నాకు కూడా ఒక సుడుంది, నా 3వ హారర్ సినిమా. ఫస్ట్ది అందరికీ తెలిసిందే, చీకటిగల చెత్త కూడా ఎంత చెత్త కొట్టిందో తెలుసు. తర్వాత కథ కంచికి మనం ఇంటికి, అది కూడా చాలా బాడింది. అండ్ ఈషా, ఐఎమ్ ఆల్సో హోపింగ్ దట్ ఈ హారర్ జానర్లో ఇంకొక పెద్ద హిట్ పడుతుందని. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ అండ్ సౌండ్ ఎస్పెషలీ చాలా బాగుంటుందండి. మీరు చూస్తారు కదా, ఒక హారర్ సినిమా కావాల్సిందే అది. సంతోష్ మా సినిమాటోగ్రఫర్ అండ్ ధ్రువన్ మ్యూజిక్. ఈ సినిమా చూసి చెప్పండి, మళ్ళీ మా సినిమా గురించి మేమే పొడిగినట్టు ఉంటుంది. సో వన్స్ అగైన్ December 25th ఫిల్మ్స్ రిలీజింగ్, తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. చెప్పినట్టు జై బాలయ్య కాకపోయినా మెరీ క్రిస్మస్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రిగన్, మీ కెరియర్లో ఇది ఒక మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మూవీ నుంచి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సెట్ చేసుకున్నారు హెబ్బా పటేల్, తను ఇప్పుడు మాట్లాడతారు. I think it's going to be tough to match Adit's speech, so I'll keep it short. First of all, I'd like to thank Venkat sir and Damodar sir for creating this film, for believing in the subject, and then to Banivasu sir and Vamshi sir for believing in this project, backing this project and giving it the boost and the confidence that it needs. It's a big boost for all of us. Bunny sir, it was my dream to work with you and I'm very happy I finally get to associate with you. Coming to the team, that you know, Srinivas sir is a very serious filmmaker and he's made a very serious film. So my wish for the film is that Srinivas sir smiles after the release of the film and he continues to remain smiling, because this is a great film that he's made. There's a lot of hard work that's gone into it and I just want this film to work for him. థ్యాంక్ యూ హెబ్బా పటేల్. అండ్ ఈ ఇద్దరు డియో ఎప్పటి నుంచో? Pre-release lo malli inka chepta. థ్యాంక్ యూ హెబ్బా పటేల్. థ్యాంక్ యూ మైక్. థ్యాంక్ యూ. ఎస్, ఇద్దరు డియో బ్లాక్ బస్టర్. ఎప్పుడు ఏ సినిమాలు చేసుకున్నా ఏదంతకున్నా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంది. సో వంశీ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. 12th రావాల్సింది, కొంచెం లేట్ అవుతుంది. 25th రాబోతున్నాం, December 25th. భయపెట్టడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బట్ మీరందరూ భయపడటం మాత్రం పక్కా. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లోజ్ టు 10 million రీచ్ ఉంది, ఇది డిజిటల్ రీచ్, ఇంక్లూడింగ్ యూట్యూబ్, మెటా, ఎక్సెట్రా. సో యా, ప్లీజ్ కమ్. సిరి గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో అదే మేము ఒకటే చెప్పబోతున్నాం, భయపడతారు. మీకు అందరికీ బాగా ఎక్కువ భయం వేస్తే సింగిల్ స్క్రీన్స్ అన్నిటి దగ్గర తాయెత్తులు రెడీగా ఉన్నాయి. సో ఆ తాయెత్తులు తీసుకుని కట్టుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా. అట్లీస్ట్ కొంచెం భయం తగ్గుద్ది. భయపడకపోతే యాజ్ ఇట్ ఈస్ నాకు కాల్ చేయండి, నేను భయపెడతామేమో. సో థ్యాంక్ యూ. ఇక్కడ ఐ విల్ టాక్ మోర్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వంశీ గారు. అంటే 3D మూవీ చూసినప్పుడు 3D గ్లాసెస్ తీసుకోవడం మాత్రమే తెలుసు, ఇప్పుడు తాయెత్తులు తీసుకోమంటున్నారు. ఖచ్చితంగా తీసుకొని నేనైతే 4-5 కట్టుకుంటాను ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన సిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. పర్లేదు, మీరు మాట్లాడాక తర్వాత బన్నీవాసు గారు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. ఏంటి ఇంత గట్టిగా వినిపిస్తుంది? ఓకే, సారీ, నాకు మైక్ అవసరం లేదు, బట్ ఇప్పుడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సారీ, తిట్టుకోవద్దు, కొంచెం లేట్ అయింది, షూటింగ్ నుంచి వచ్చా అనమాట. సారీ వెయిట్ చేసి ఉంటే. యా, ఈషా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయగలనని నమ్మకం పెట్టుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అంటే నేను చాలా వెబ్ సిరీస్లు ఫర్ యూట్యూబ్ అండ్ ఓటీటీ చేశాను, కానీ మూవీస్ పరంగా ఇదే నా ఫస్ట్ క్యారెక్టర్ ఉంది, ఇంత మంచి ఇంపార్టెంట్ స్కోప్ ఉండే రోల్ చేయడం. అండ్ వంశీ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మాలాంటి కొత్త యాక్టర్స్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు, కొత్త సినిమాల్ని తీసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మా కో యాక్టర్స్ హెబా, అరుణ్, అఖిల్ ఈరోజు రాలేదు. వీళ్ళు ముగ్గురు మీరు ఇచ్చిన సపోర్ట్, ఫన్, ఆ ఎనర్జీ, లైక్ నా జర్నీ అంతా చాలా బ్యూటిఫుల్ అయిపోయింది మీ అందరి వల్ల.
ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. ఫర్దర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు కొంచెం దాచుకొని మాట్లాడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సిరి. అండ్ వంశీ గారు కానీ బన్నివాసు గారు కానీ జాయిన్ అయితే ఏ సినిమా అయినా అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది. అది ప్రమోషన్స్లోను ఆడియన్స్కి చాలా అతి చేరువలో తీసుకెళ్తారు, ఆ సినిమాని పెద్ద హిట్ చేస్తారు. ఇప్పుడు బన్నివాసు గారు మాట్లాడతారు. చివరికి ఎలా అయిందంటే మాది నిన్నెవరో ఎక్కడ రెస్టారెంట్కి వెళ్తే కొత్తగా సినిమా తీస్తున్నాను సార్ అని చెప్పి ఎవరో ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. సరే తీస్తున్నారు కదా, ఏదైనా సజెషన్ అడుగుతారేమో అనుకుంటే, సార్ మీరు పబ్లిసిటీ చేయడానికి ఎంత తీసుకుంటారని అడిగాడు. అప్పుడు అనుకున్నాను నేను, అమ్మో అర్జెంటుగా ఇప్పుడు ముందు ప్రొడక్షన్లో ఒక సినిమా అనౌన్స్ చేయాలి ముందని చెప్పి. అండ్ యా అఫ్కోర్స్ అది సినిమా మీద ఉండే, వంశీకి నాకు సినిమా మీద ఉండే ప్యాషన్, ఆ ప్యాషన్ చూసే దాము గారు ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతలు మాకు అప్పచెప్పారు. అంటే డెఫినెట్గా మా వంతు కృషి అంతా చేస్తున్నాం. మొన్న లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా నేను అన్నాను కొంచెం టైం ఉంటే బాగుండు అని చెప్పి. భగవంతుడు బాగా విన్నాడేమో, దీన్ని 25th పంపించాడు దాన్ని. సో దట్ మాకు రియల్లీ వీ గాట్ ఏ ఛాన్స్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఇంకా మంచి ప్రమోట్ చేయడానికి మంచి టైం దొరికింది. అండ్ బికాజ్ ఆఫ్ ఫస్ట్ మనం 12th రిలీజ్ చేద్దాం అనుకున్నాము. బట్ మీకు అందరికీ కూడా తెలుసు కొన్ని సిచ్యువేషన్స్, చాలా అవతల వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, ఎన్నిటిలోని కూడా మనం కూడా అన్ని సినిమాలకి కోఆపరేట్ చేయాలి కాబట్టి మేము కూడా ఈ సినిమాని 25th జరగడం జరిగింది. అండ్ ఇందాక వంశీ చెప్పేశాడు, నేను ప్రిపేర్ అయిన 2 డైలాగులు కూడా భయపెడతాం, కొంచెం లేట్ అవుతుందేమో కానీ గట్టిగా భయపెడతాం మాత్రం గ్యారంటీ. అండ్ ఇంకా భయపెడతానికి, ఇంకా ఆ కాపీని క్లీన్ చేయడానికి కానీ, ఆ కాపీని ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి కానీ డైరెక్టర్కి మంచి టైం దొరికింది. సో డెఫినెట్గా మిమ్మల్ని అయితే భయపెడతాం. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన రోజునైతే మాత్రం ఆ రోజు రాత్రి డెఫినెట్గా యూట్యూబ్లో ఆంజనేయ దండకం అయితే మాత్రం వ్యూస్ బాగా పెరుగుతాయి. సో ఆంజనేయ దండకం ఎవరన్నా మ్యూజిక్ ఏదైనా ప్రిపేర్ చేస్తుంటే బాగా ప్రిపేర్ చేసుకోండి 25th. అండ్ మళ్ళీ మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అందరి గురించి మళ్ళీ మాట్లాడాలి అలాగని. సో టుడే షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం క్రూ అందరికీ కూడా, అఫ్కోర్స్ ఫస్ట్ టైం హెబ్బా గారు కానీ ఆదిత్య కానీ, సారీ నాకు ఆదిత్య అనే 3 ఇప్పుడు 3 నాకు ఎప్పుడు చాలా బాగా తెలుసు. 10 years నుంచి గుర్తుపట్టలేకపోయాను, ఇందాక వచ్చినట్టుగా అంత మారిపోయాడు. అంటే ఫిలింలోనేమో వేరేగా చూస్తున్నాను కదా, మేబీ దాని గురించి అనుకుంటాను. అండ్ అందరికీ కూడా సిరి అండ్ మా రాజు ఏమో ఇంకా షూటింగ్లో ఎక్కడ ఉన్నట్టున్నాడు. అందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, డైరెక్టర్ గారు కానీ అందరికీ కూడా మంచి పేరు రావాలి. అండ్ ఎస్ వీ గాట్ ఎ టైం కాబట్టి ఇంకా మంచి కాపీ మీకు ఇస్తాము. అండ్ అసలు ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఇంత చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ట్రైలర్ రిలీజ్ చేస్తే, అంటే 2 days అవుతుంది ట్రైలర్ రిలీజ్ చేస్తే, ఒక్కొక్క ఇన్స్టా ఐడిలో చాలా ఐడీస్ ఉన్నాయి. పొద్దున వంశీ నాకు పంపిస్తున్నాడు 1 million, 1.5 million, అట్లా చూస్తే ఇట్స్ మోర్ దెన్ 10 million. అండ్ హానెస్ట్గా చెప్తున్నాం, మేము పుష్ పెట్టింది యూట్యూబ్లో పెట్టాము తప్పితే ఇన్స్టాలో ఎక్కడా కూడా పుష్ పెట్టలేదు దీనికి. జస్ట్ అందరు ఐడీలకి ఫ్రీగా ఇచ్చేసాం అంతే, చేసుకోండి అని చెప్పి. జనరల్గా ఏంటంటే మేము ఇది రిస్ట్రిక్ట్ చేస్తారు, పలానా ఛానల్లో ఉండాలి, అట్లా కాకుండా ఇది ఫ్రీ చేసాం అంతే అందరికీ. నియర్లీ విత్ ఇన్ 48 hours ఇట్ క్రాస్డ్ 10 million మోర్ దెన్. చాలా తక్కువ డబ్బులతో పుష్ ఎక్కడ పెట్టకుండా, నిజంగా అది ఏంటంటే కంటెంట్ వర్త్ అది. అండ్ అందరికీ కూడా ఈ ట్రైలర్ అవైలబిలిటీగా ఉండేటట్లు చేయడం అనేది మాకు చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని బాగా జనాల్లోకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నివాసి గారు. 3rd హ్యాట్రిక్ కూడా కొట్టేయండి ఈ సినిమాతో, ఇషాతో. లేదా ఆల్రెడీ లిటిల్ హార్ట్స్ అయిపోయింది, రాజు వెడ్స్లాంబ్ అయిపోయింది, వద్దు మంచి సినిమా చేద్దాం. ఓకే యా. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. 12th to 25th, ఒరిజినల్గా 25th అనుకున్న డేట్ ఈ సినిమాకి. వాసును వంశీ లేదు సార్ మనం 12th వద్దామంటే కొంచెం అడ్వాన్స్ చేసాం. బట్ ఇట్ వెంట్ బ్యాక్ టు 25th వాట్ ఎవర్ ద రీజన్స్. హిందీలో అంటే బేసిక్గా ఒక 30 ఏళ్ళ క్రితం సినిమాలు తీసిన టైంలో ఒక 2-3 సినిమాలు హిందీలో తీసినప్పుడు ఒక సామెత ఉండేది, హిందీ సామెత ఏంటంటే, మొన్న ఏదో ఈవెంట్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. లేదు, ఫ్లాప్ ఫిల్మ్ బనానా పడతాయి, హిట్ ఫిల్మ్ బన్ జాతాయి. అంటే సమ్ టైమ్స్ వెన్ యూ థింక్ ఇట్స్ వెరీ ట్రూ. అర్థమైంది నీకు లక్ష్మి?
ఫ్లాప్ ఫిలిము కష్టపడి చేయాలంట, హిట్ ఫిలిం దానికి అయిపోతుందంట. నువ్వు ఆ మొహం పెట్టగానే చెప్పాల్సి వచ్చింది ఎక్స్ప్లెనేషన్, అది క్వశ్చన్ మార్క్. సో 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 అది మాట. సో 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 సంథింగ్ ఏంటంటే, సో యూనో కొన్ని డైరెక్షన్స్ అటు వెళ్తుంటాయి. రియలీ ఇఫ్ ఇట్స్ ద ఫిలిం ఇస్ బ్లెస్డ్ ఇనఫ్, దెన్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ యూ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ సినిమా కూడా. ఇది అందరూ హారర్ అంటున్నారు, ఇది థ్రిల్లర్ ఫిలిం, ఇది టింజ్ ఆఫ్ హారర్. కానీ డెఫినెట్గా ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ఇది వాసు వీళ్ళందరూ చెప్పినట్టు భయం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎంత కాదనుకున్నా, ఎంత ఛాలెంజ్ చేసుకున్నా మీరు, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ దట్ ఫియర్ విల్ బీ ఇన్ యూ. సో అట్ ద సేమ్ టైమ్ you'll have a good feeling also. When you come, you'll have a combined feeling. So, you know, having said that, thanks for coming. మరి 25th వరకు ఎట్లా మేము ఈ పనులు చేస్తూనే ఉండాలి, ప్రోగ్రాంలు పెడుతూనే ఉండాలి కాబట్టి విల్ కీప్ మీటింగ్. అండ్ టీం గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. ఈ టీంలో కొత్తగా అంటే మొన్న ఆల్రెడీ మాట్లాడేసాను డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి, వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడాలి, సిరి, హెబ్బా అండ్ అరుణ్. ఈ ఫిల్మాకి కాస్టింగ్ చేసినప్పుడు కాస్టింగ్ చాలా కష్టపడ్డాం, అంతకుముందు చెప్పినట్టున్నాను. చాలామంది అనుకుని దెన్ ఫైనలీ వి బాయిల్ డౌన్ టు హెబ్బా కానీ, అరుణ్ కానీ, సిరి కానీ, ఇంకొంత పేరు అఖిల్ కదా, అఖిలేగా, అఖిల్, యా, తనం కానీ, పృథ్వీ కానీ, మైమ్ మధు కానీ, ఇట్లాంటి చాలామంది ఉన్నారన్నమాట. అండ్ ఫ్యూ స్టేజ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు పెద్ద గుర్తురావట్లేదు కానీ, బట్ వెన్ యూ సీ ద ఫిలిం యూ నో వై వీ హ్యావ్ డన్ దట్ కాస్టింగ్. సో అందరికీ కూడా యూనో ఐ విష్ దెమ్ ద బెస్ట్ అండ్ టు హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కెరియర్. విల్ టాక్ ఫర్దర్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ సంథింగ్. థ్యాంక్ యూ దామోదర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Q&Aని మొదలు పెడతాం. చైర్స్ ప్లీజ్.